ఇలా చూడండి జంగ్లీ గారు, మీరు చెప్పిన ప్లేస్కి నేను వచ్చేసాను. దీని తర్వాత మిమ్మల్ని సేఫ్గా ఏ ప్రాబ్లం రాకుండా మీరు చెప్పిన ప్లేస్లో వదులుతాను. నా కొడుకుని దయచేసి ఏమీ చెయ్యదు. నేను ఇంతవరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దయచేసి నేను చెప్పింది నమ్మండి. నా ప్రాణాలు ఎక్కడ సేఫ్గా ఉంటాయో అంత దూరం నీ కొడుకు ప్రాణాలు కూడా అంత సేఫ్గా ఉంటాయి. మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్లి వదిలే వరకు నా పర్సనల్ నెంబరు ఖచ్చితంగా నేను ఆన్ చేయనండి. అంతవరకు నేను ఈ కొత్త నెంబరే వాడుతూ ఉంటాను. దయచేసి నా కొడుకుని మీరు ఏమీ చేయొద్దు సార్, ప్లీజ్. ఓకే ఎమ్మెల్యే, ఓకే. మీరు అలా ఫాలో అవుతూ ఉండండి. ఓకే. ఓకే ఫైన్. ఇలా చూడు విశ్వ సార్, ఇది ఎమ్మెల్యే నెంబర్. దీన్ని ట్రేస్ చేసి ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడో నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. చాలా జాగ్రత్తగా చూడండి. సార్, ఈ నెంబర్ ట్రేస్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, సిగ్నల్ 5 నిమిషాల క్రితం గావీపూర్లో వచ్చింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. కనెక్ట్ చేయలేం సార్. ఓకే, ఆ నెంబర్ను కూడా టచ్లో ఉంచు. కనెక్ట్ అయిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. రే గులు, ఈ కుర్రనా కొడుకులు చుర్రా ఎలా వెళ్తున్నారా? ఏం చేస్తాం? ఎమ్మెల్యే కొడుకు కదా, డబ్బులు మూటలు మూటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది ఎలా ఖర్చు పెట్టాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. డైలీ ఒక కొత్త కారు చేంజ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఉండొచ్చురా, ఒక విధంగా చూస్తే వాళ్ళు దొంగలే, మనవు దొంగలమే. గుళ్ళు, రోడ్లో బళ్ళు ఎక్కువ కనపడతలేదు. మంచి ప్లేసు, మనం వెళ్ళి అటాక్ చేద్దాం అంటావా? మామ, అమ్మాయిని చూడడానికి హీరోయిన్లా ఉంది. ఇదేంట్రా మావా, సూర్యుడు చంద్రుడు ఒకేసారి వచ్చినట్టుంది. మన ఏదో బాధతో లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే ఇదేంట్రా మధ్యలో కొత్తదిగా. ఏ బావా, ఈ ప్లేస్ లో ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది, అది నీ బండిదే అడుగుతుంది. రేయ్, ఆ అమ్మాయిని భలే ఉంది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మొదట్లో కష్టపెడతాడు. నువ్వు గనుక నిజాయితీగా ఉన్నావనుకో, తర్వాత అంతా మంచి జరుగుతుంది. మావా, ఈ రోజే ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది, వెంటనే ఇంకొక అమ్మాయి కావాలా? ఇంకొక అమ్మాయి కావాలారా? మామా, ఈ అబ్బాయిల మనసు అనేది కాయిన్ వేసే బూత్ లాంటిది. అమ్మాయి అనే కాయిన్ ఉంది కదా, దాన్ని మన హార్ట్ అనే బూత్లో వేసామే అనుకో, కాల్ కట్టే వరకు ఇంకో కాయిన్ వేయడము కుదరదు, ఆ అమ్మాయి వదిలి వెళ్ళే వరకు ఇంకో అమ్మాయిని చూడడము కుదరదు. ఇక్కడ కాలు కట్ అయిపోయింది, ఆ అమ్మాయి కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయిని చూడడంలో తప్పే ఉందిరా. రే మామా, ఆ అమ్మాయిని బండెక్కించుకుంటాను, నువ్వేమనుకోకుండా వెనక్కి జంప్ అవుతావా? ఏంట్రా చేసేది? ఇదే అమ్మాయిల లోకం. వద్దన్నా ఏం చేయలేం, వెనకాల వెళ్ళి కూర్చుంటానులే. రే, కొంచెం అడ్జస్ట్ చేసుకోరా. ఎందుకురా సడన్ గా బ్రేక్ వేసావు? ఆడు చూడు, ఒక పిల్ల లిఫ్ట్ అడుగుతుంది అనుకుంటా. ఎమ్మెల్యే కొడుకు కార్లో తీసుకెళ్దామని చూస్తున్నాడు. నువ్వేంద్రా అంటే ఇప్పుడు అటాక్ చేద్దామంటావు? ఇదేంట్రా ఇటువంటి సమయంలో ఇది వచ్చింది? ఈ ఎమ్మెల్యే కొడుకు రోడ్లో చూసే ప్రతి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చేటట్టున్నారా? ఉండనే, ఎవరూ లేని ప్లేస్గా చూసి వాడిని వేసేద్దాం. లెఫ్ట్ తెలుస్తుందా? ఓ ష్యూర్. యాక్చువల్లీ బస్ మిస్ అయ్యాను, వెయిట్ చేస్తున్నాను, ఇటువైపు ఎవరు రాలేదు. సో చూడండి మిస్ రేవతి. మిస్ రేవతి గారు, మీరే కాదు, ఇక్కడ ఇంకా ఎవరున్నా కానీ ఖచ్చితంగా బండి ఆపుతాను. చూడండి, మనిషికి మనిషి హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. రండి కూర్చోండి. వెనక చూడు, నాకు కావాలరా. నేను ఇప్పుడు ఏదో మంచి చేస్తుంటాను, అందుకే దేవుడు లేట్గా ఇచ్చిన లేటెస్ట్గా ఇచ్చాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎలాగైనా పని. ఎక్స్క్యూజ్ మీ, వెళ్దామా? రండి.
సో ఈ బ్యాగ్ని కాస్త పెట్టుకుంటారా? ಇದಂತ ಮರಿ ಓವರ್ ಬಂದಲ್ಲ ಇದೆಲ್ಲ ಆಗ್ಬೇಕಾಗಿದೆ. ರೇರೆ ಅಲ್ರಾ అర్జెంట్గా అమ్మకి కాల్ చేసి మాట్లాడాలి. రేమో నా ఫోన్ ఎక్కడరా? నీ ఫోన్ నాకలారా డాబాలో వదిలేసావా ఏంటి? ఈ పాకెట్లోనే ఉంది, ఎలా మిస్ అయింది? వదిలేస్తాను. ఓ పని చేయి, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఓ నెట్వర్కే లేదు. ఇక్కడంతా నెట్వర్క్ దొరకదు, కాస్త ముందుకు వెళ్తే దొరుకుతుంది. ఏంట్రా ఏమైందిరా? ఏం లేదురా, వదిలే. ఏంటి ఎమ్మెల్యే సార్, బాగా చెమటలు పడుతున్నాయి ఏంటి? భయంగా ఉందా? లేదండి, అటువంటిది ఏదీ లేదు. ఎమ్మెల్యే, చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నా ప్లాన్ చేసావో, నన్ను పట్టివ్వడానికి ఏమన్నా స్కెచ్లు వేసావో, నీ కొడుకు ప్రాణాలు గాల్లో ఉంటాయి. అయ్యో, అటువంటి ఉద్దేశం ఏదీ లేదు జంగ్లీ సార్. నేను అటువంటి స్కెచ్ ఏదీ వేయలేదు. ఆ, నాకు నా కొడుకు ప్రాణాలే ముఖ్యం. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. నీ కొడుకు ప్రాణాల గురించి నువ్వు గాబరా పడకు, పిచ్చి వేషాలు వేయకు, నువ్వు టెన్షన్ పడకు, నన్ను పెట్టకు. ఫ్రెండ్స్, come here. విశ్వ సార్? ఏదైనా క్లూ దొరికిందా? సార్ అదే ప్రాసెస్లోనే ఉన్నాను. గుడ్. ఆ జంగ్లీ ఏం మాట్లాడాడో బాగా స్టడీ చేయాలి. ఏదో ఒక విషయంలో వాడు ఏ నిమిషమైనా తప్పు చేస్తాడు. అప్పుడు అటాక్ చేయాలి. నేను వేరే రూట్లో వెళ్తాను, అందులో ఈ రెండు లింక్ ఉన్నాయి. ఇంతకుముందు ఇలాగే ఏదో స్ట్రాంగ్ సపోర్ట్తో తప్పు చేశాడు, కానీ ఆ సపోర్ట్ చేసింది ఎవరో తెలియడం లేదు. రేవతి గారు, చెప్పండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏమీ మాట్లాడడం లేదు. మాట్లాడండి. సార్ పేరు మాట్లాడలేదని చూస్తున్నాను, మాట్లాడటం మొదలెట్టేశాడు. మోదాన్ని కూడా మాట్లాడించేస్తాను. అవును, మీరు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అదా, అక్కడ నుంచి కొంచెం దూరంలో మా రిలేషన్ ఇల్లు ఉండింది, అక్కడికే వెళ్ళొస్తున్నాను. అక్కడే నెట్వర్క్ దొరుకుతుందా? దొరుకుతుంది. నేను అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడిలాగా మీరు వచ్చారు. అరే ఏంటండి మీరు దేవుడని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అవును, మీరు ఎక్కడ పని చేస్తున్నారు? నేను డెల్టా అనే ఒక కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. మీ క్వాలిఫికేషన్? BCA. అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? అమ్మ నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు. నా మావయ్య నన్ను పెంచారు. డోంట్ మైండ్. ఇందులో ఏముంది సార్? రేవతి మేడం, ఒక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా? అడగండి. విషయం తెలుసుకున్నారే. ఈ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను పెళ్లి గురించి అసలు ఇంతవరకు ఆలోచించనే లేదు. చచ్చింది పో. ఏం చేయలేము. ఈ లవ్ మీద? అందులో అంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. చూద్దాం, మంచి అబ్బాయి దొరికాడంటే నాకు ఓకే. ఏ జోషి, నెట్వర్క్ వచ్చిందేమో చూడు. ఇంకా రాలేదురా. ఇక్కడ కూడా నెట్వర్క్ దొరకదు, కాస్త ముందుకు వెళ్తేనే నెట్వర్క్ దొరుకుతుంది. ఓకే. రే సంజయ్, నాకు తెలిసి ఆ కారు మనల్ని ఫాలో అవుతున్నట్టుందిరా. నేను చాలాసేపు నుంచి చూస్తున్నాను రా, మన వెనకాలే వస్తుంది. అలాగా, సరే బండి సైడ్ కప్పి ఏంటో చూద్దాం. రే, ఆ బండి ఏదో దాని పాటికి అది వెళ్తుంది, దాన్ని చూస్తే ఫాలో అవుతుంది అంటున్నారు. అరే గుల్లు, ఒకవేళ మన మీద ఏదైనా డౌట్ వచ్చి ఉంటుందంటావా? అందుకే కారు పక్కన పెట్టి అందరూ కిందకి దిగిపోయారు అనుకుంటా. నువ్వు ఒక పని చేయరా, స్లోగానే పెట్టు. మనం వాళ్ళు ఫాలో చేస్తున్నాం కదా, వాళ్ళు అస్సలు అనుకోకూడదు. అందుకే నువ్వు నిదానంగా వెళ్ళి. లేదు,
వాళ్ళు నన్నే వెతుకుంటూ వచ్చారనుకుంటాను. నాకు భయంగా ఉంది. మీరెందుకు భయపడుతున్నారు? నేనున్నాను కదా. మీ సేఫ్టీ నా మేజర్ ప్రయారిటీ. ఏమంటారా? అమ్మాయి దొరికినట్లే మనతో ఉన్నదే మర్చిపోయినట్టున్నాడు. ఇంకా సరే, అప్పటి నుంచి నన్నే ప్రశ్నలు అడుగుతున్నారు కదా, నేను మీ గురించి తెలుసుకోకర్లేదా? నా పేరు సంజు. ఎమ్మెల్యే హరిశ్చంద్ర ఉన్నారు కదా, ఆయన ఏకైక పుత్రుడిని. ఓ, చేతి నిండా డబ్బు ఉంది, కానీ ప్రశాంతత లేదు. అన్ని సమస్యలకి డబ్బుంటే సరిపోతుందంటారు, కానీ ప్రశాంతతని డబ్బుతో కొనగలమా చెప్పండి? ఛాన్సే లేదు. అదంతా పర్వాలేదు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? అయ్యో, నా క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారా? చదువు అనేది మన బుర్రకి అస్సలు ఎక్కదండి. మా నాన్న కూడా రోజు నాకు అక్షింతలు వేస్తూనే ఉంటారు. చదువు లేకపోతే ఏంటి, మంచి మనసు ఉంది కదా. వచ్చేస్తుంది. సరే రండి వెళ్దాం. రండ్రా.